హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డయేరియా వచ్చిందా? కడుపులో కలవరమా? బయటకి పోవాలంటే భయమా? అయితే ఈ వీడియో మీకోసమే. సెస్టిలేడి టాబ్లెట్ ఎట్లా పనిచేస్తుంది? దాన్ని ఎట్లా వాడాలి? ఏమేం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఇవన్నీ క్లియర్‌గా చెప్తా. ఈ వీడియో చూస్తే మీ డయేరియా బాధను పర్మనెంట్‌గా పరిష్కారం దొరుకుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా మన ఛానల్‌కు వచ్చిన వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సెస్టిల్ ఏడి టాబ్లెట్ అనేది విరోచనాల చికిత్స కోసం ఉపయోగించే ఒక యాంటీ డయేరియల్ మందు. దీనిలోని ప్రధాన కీలక పదార్థం లోపెరమైడ్. ఈ సెస్టిల్ ఏడి టాబ్లెట్లు సాధారణంగా 2 mg లోపెరమైడ్తో వస్తాయి. ఇవి సాధారణంగా 10 టాబ్లెట్ల స్ట్రిప్లో అందుబాటులో ఉంటాయి. దీని ధర సుమారు 25 నుంచి 35 వరకు ఉండొచ్చు. ఎంఆర్పి అనేది తయారీదారు, ప్యాకింగ్ మరియు ప్రాంతాన్ని బట్టి కొద్దిగా మారవచ్చు. కొన్ని ఆన్లైన్ ఫార్మసీల్లో ఆఫర్లు కూడా ఉండొచ్చు. ముఖ్యంగా దీనిని అక్యూట్ డయేరియా అంటే అకస్మాత్తుగా వచ్చే విరోచనాలు, ట్రావెలర్స్ డయేరియా అంటే ప్రయాణంలో వచ్చే విరోచనాలు మరియు దీర్ఘకాలిక విరోచనాల చికిత్సకు దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వల్ల వచ్చే అతిసారం కావచ్చు, క్రోన్స్ వ్యాధి లేదా అల్సరేటివ్ కొలైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్తో సంబంధం ఉన్న విరోచనాలను తగ్గించడానికి కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా శస్త్రచికిత్స తర్వాత ఇలియోస్టోమీలు ఉన్నవారిలో మల విసర్జన పరిమాణాన్ని తగ్గించడానికి కూడా దీన్ని వాడుతూ ఉంటారు. ఐబిఎస్ ఉన్న కొన్ని సందర్భాల్లో కూడా విరోచనాలు, కడుపు తిమ్మిర్లను తగ్గించడానికి దీన్ని ఉపయోగించవచ్చు. అయితే దీనిని డాక్టర్ సలహా వరకు మాత్రమే వాడవలసి ఉంటుంది. ఈ లోపెరమైడ్ అనేది ప్రేగులలోని ఓపియాయిడ్ గ్రాహకాలపై పనిచేస్తుంది. ఇవి సహజంగా నొప్పిని తగ్గించడంలో మరియు జీర్ణ వ్యవస్థ కదలికలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ లోపెరమైడ్ అనేది ప్రేగుల సంకోచాలను తగ్గిస్తుంది. దీనివల్ల ఆహారం మరియు వ్యర్థ పదార్థాలు ప్రేగుల గుండా నెమ్మదిగా కదులుతాయి. ఇలా ప్రేగుల కదలికలు నెమ్మదించడం వల్ల ప్రేగులకు ఎక్కువ సమయం లభిస్తుంది. ఈ సమయంలో ప్రేగులు నీరు మరియు ఎలక్ట్రోలైట్ను శరీరం నుంచి గ్రహించుకుంటాయి. ఈ క్రమంలో ఎక్కువ నీరు శోషించబడడం వల్ల మలం గట్టిపడి తరచుగా మల విసర్జన అనేది తగ్గుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే సెస్టిలిటీ టాబ్లెట్ అనేది అతి చురుకైన ప్రేగులను నెమ్మదిస్తుంది. తద్వారా నీటి మలం తగ్గుతుంది మరియు సాధారణ మల విసర్జన జరుగుతుంది. ఈ డోసేజ్ అనేది వ్యక్తి యొక్క వయస్సు, ఆరోగ్య పరిస్థితి మరియు విరోచనాల తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. ఎల్లప్పుడూ డాక్టర్ సలహా మేరకు మోతాదు తీసుకోవాల్సి ఉంటుంది. అక్యూట్ డయేరియా ప్రారంభ మోతాదు మొదటిసారి 2 టాబ్లెట్లు అంటే 4 mg తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతిసారి మల విసర్జన తర్వాత ఒక టాబ్లెట్ అంటే 2 mg తీసుకోవాల్సి ఉంటుంది. కానీ 24 గంటల్లో 8 టాబ్లెట్లు అంటే 16 mg మించకూడదు. ఈ సెస్టిలిటీ టాబ్లెట్ను ఆహారంతో పాటు ఆహారం లేకుండా తీసుకోవచ్చు. టాబ్లెట్ను నీటితో మింగవలసి ఉంటుంది. నమలడం లేదా విరవడం చేయకూడదు. ఈ టాబ్లెట్ను వాడుతున్నప్పుడు విరోచనాలు తగ్గిన వెంటనే మందును ఆపవలసి ఉంటుంది. 48 గంటల్లో విరోచనాలు తగ్గకపోతే లేదా రక్తంతో కూడిన విరోచనాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఈ మందు తీసుకుంటున్నప్పుడు డీహైడ్రేషన్కు నివారించడానికి తగినంత ద్రవాలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీన్ని తీసుకుంటున్నప్పుడు సాధారణ దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. ఈ దుష్ప్రభావాలు ఏవైనా తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ కాలం కొనసాగితే వెంటనే డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. మలంలో రక్తం లేదా అధిక జ్వరం ఉన్న తీవ్రమైన విరోచనాలు కలిగినప్పుడు సెస్టిలిటీ టాబ్లెట్ తీసుకోకూడదు. గర్భవతులు మరియు పాలిచ్చే తల్లులు ఈ మందును వాడే ముందు డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. పిల్లలకు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు డాక్టర్ సూచనల మేరకు మాత్రమే ఇవ్వాలి. ఈ మందు తీసుకున్న తర్వాత మైకం లేదా మగతగా అనిపిస్తే డ్రైవింగ్ లేదా యంత్రాలను నడపడం మానుకోవాల్సి ఉంటుంది. మీరు ఏవైనా ఇతర మందులు తీసుకుంటుంటే డాక్టర్కు తెలియజేయండి. ఎందుకంటే ఈ మందులు వేరొక మందులతో డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్ జరిగే అవకాశం ఉంది. మీరు కూడా డయేరియా వచ్చినప్పుడు భయపడకుండా సరైన టైంలో సరైన మందు వాడి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ దోస్తులకు షేర్ చేయండి. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.